సత్తన్నా బాయ్ బాక్సులకి ఏం తెచ్చినావు మరి ఇయ్యాల? అరే పిలిస్తే బాయ్ అని పిలు, లేదా సత్తన్నా అను. సత్తన్నా బాయ్ ఏంట్రా? సత్తన్నా బాయ్ ముందు లంచ్లకి ఏం కూర తెచ్చినావు చెప్పు. వీడు మనం చెప్పింది వినడు, వీడు చెప్పేదే మనం వినాలే. పాలకూర తెచ్చిన. ఏందన్నా ఈ తొక్క తోటకూర? ఎప్పుడు వెజ్జేనా? నాన్ వెజ్ తింటే మసాలాలు నశాలను కట్టాలే. అరే శివ, నిన్నెల్లోళ్ళు ఒక్క పొద్దని చెప్పినా మళ్ళీ గుర్తు చేసి తినేటట్టు చెప్తావు. నీతోటి ఇదేరా రచ్చ. బాయ్ ఇవాళ బాక్స్ లకు పప్పు ఉన్ను చేప ముక్కలు తెచ్చిన దంచుడే. ఇక లంచ్ టైం. పని చేసి చేసి అలసిపోయినా లంచ్ టైం అయింది కదా, ఫిష్లన్నిటిని ఒక పట్టు పడతా. ఓ సారీ బ్రో, నువ్వు నాన్ వెజ్ తినవు కదా, మర్చిపోయా. ఫిష్ అన్నావు, పప్పు ఉంది, ఏంది కథ? మా మమ్మీ పప్పు కూడా పెట్టింది అనుకుంటా. పప్పు నీకే బ్రో, బ్యాగ్ లో ఉందనుకుంటా ఫిష్ బాక్స్. ఏంటి బ్యాగ్ లో కూడా లేదు, ఫిష్ పెట్టలేదా? నాకు ఆకలి అయితే లేదు బ్రో, అంతరం నువ్వు తిను, నీ మళ్ళొస్తా. మమ్మీ ఫిష్ ఎందుకు పెట్టలేదే? ఫిష్ పెట్టా అని చెప్పినావు. అరే బాక్స్ లో పెట్టినా గానీ బాక్స్ బ్యాగ్ లో పెట్టడం మర్చిపోయినా, ఇంటి కష్టంగా తింటోతి. నీ అవ్వ, నాకు ఫిష్ వద్దు ఏమొద్దు, మీరే తినండి. ఇక నేను అన్నం తిన ఏం తినా, బాక్స్ అట్లే ఇంటికి తీసుకుపోతా. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.